నిలిమ మనం చూసాం గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అప్పుడు ఆరోపణలు చేయడం, అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దీంట్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, మేడిగడ్డ పైన జరిగినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్న పరిస్థితులు. ఇప్పుడు జస్టిస్ పినాక ఘోష్ కమిషన్ ఈ రోజు తాజా మాజీ ఐఏఎస్లను కూడా దీనికి సంబంధించి విచారించే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అప్పటి సిఎస్గా పనిచేసినటువంటి ఆ అధికారులను కావచ్చు, పూర్తిగా వీళ్ళందరినీ కూడా ఈ రోజు విచారణ చేస్తారనే అంశం కూడా వస్తోంది. రైట్, చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇవాళ తాజా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారించనుంది. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా రిటైర్ అయిన సోమేష్ కుమార్, శైలేంద్ర కుమార్ జోషి ఉన్నారు. వారితో పాటు ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి వి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్కు ఇవాళ విచారణకు హాజరు కావాలి అంటూ కమిషన్ సమన్లు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ పనిచేసింది. ఆయన సీఎస్గా నియమితులైన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జ్ బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన చాలా వరకు నిర్ణయాలు జరగడంతో కమిషన్ ఆయన్ను పిలిపిస్తోంది. ఎస్కే జోషి రిటైర్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జ్ బాధ్యతల్లో సోమేష్ కుమార్ వ్యవహరించడంతో విచారణకు రావాలంటూ కమిషన్ ఆయనను ఆదేశించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ దాదాపుగా 9.5 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ కాలంలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆ హోదాలో పర్యవేక్షించారు. దీంతో ఆమెను సైతం కమిషన్ విచారించనుంది. ఇక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆర్థిక అంశాలైన రుణాల సమీకరణ, బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు తదితర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి నాగిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును కమిషన్ విచారణకు పిలిచింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నిరుడు పదవీ విరమణ చేసిన రజత్ కుమార్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అదనపు టీఎంసీ పనులకు అనుమతులు జారీ, ఇతర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడంతో ఆయన్ను కూడా కమిషన్ పిలిపించింది. ఐఏఎస్లో మాజీ ఐఏఎస్ అధికారుల విచారణ ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులోని బారాజుల నిర్మాణంపై విద్యుత్ రంగ నిపుణుడు కె రఘు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక పూర్తిగా బరాజుల నిర్మాణంలో జరిగిన సాంకేతిక లోపాలు కావచ్చు, అవకతవకలపై సాక్ష్యాధారాలను సేకరించడానికి కమిషన్ ఆయన్ను విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దృష్టి పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇటు పవర్ కమిషన్ తో పాటుగా కాళేశ్వరం కమిషన్, రెండు కమిషన్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇష్యూస్ పైన, ఇబ్బందుల పైన, టీపీఆర్ లో జరిగినటువంటి అవకతవకల పైన చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో వెళితే కాళేశ్వరంలో దాదాపు 89,000 కోట్ల వరకు భారీ అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చింది. దానిలో భాగంగా కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే లీడర్లందరికీ కూడా కాళేశ్వరం కమిషన్ తరఫున నోటీసులు జారీ చేసినటువంటి కమిషను అందులో పనిచేసినటువంటి ఇంజనీర్లు, అధికారులు, నిపుణులను సైతము వారికి అఫిడవిట్లు సమర్పించాలని చెప్పేసి ఆదేశించింది. వాళ్ళు సమర్పించినటువంటి అఫిడవిట్లను న్యాయ నిపుణుల సలహాతో సూచనలతో పాటుగా ఫర్దర్ గా తీసుకోవాల్సినటువంటి అంశాలపైన సీరియస్ గా దృష్టి సారించింది. ఇక మొన్నటి వరకు లీడర్లతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు లో పనిచేసినటువంటి ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు, సూపర్ ఇంజనీర్లు అందరికీ కూడా నోటీసులు సరి చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ తాజాగా సమావేశంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసినటువంటి
వివిధ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషన్ సామాన్లు జారీ చేసింది. ఇందులో మాజీ సిఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్, అదేవిధంగా ఎస్కే జోష్ తో పాటుగా సుధా సబర్వాల్, అదేవిధంగా రజత్ కుమార్, ఏ రామకృష్ణరావు, ఫైనాన్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి రామకృష్ణరావు, అదేవిధంగా నాగిరెడ్డిలకు సైతము కమిషన్ సామాన్లు జారీ చేసింది. గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీరంతా కూడా ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి బాధ్యతలను పర్యవేక్షించారు కాబట్టి కమిషన్ ఇచ్చేటువంటి సమాన్లకు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పీరియడ్ లో ప్రభుత్వం చేసినటువంటి అంశాలనే తాము అమలు పరచామని చెప్తారా, లేకపోతే ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకొని చేయాల్సినటువంటి విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్తారా, ఏ ఆఫీసర్లు ఇవాళ కమిషన్ ముందుకు హాజరవుతారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికి కాళేశ్వరం కమిషన్ చాలా సీరియస్ గానే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఓకే.